గుడ్ మార్నింగ్ అండి. చూడండి, నేను తిరుపతికి వచ్చానని చెప్పాను కదా. తిరుపతి నుంచి రేణిగుంటకు నేను కారులో వచ్చానండి. ఇక్కడ అమ్మవారు కట్టపుట్టాలమ్మ, చాలా వీడియోలు చూశారు, చాలామంది చెప్పారు. చాలా మహిమ గల అమ్మవారు, స్వయంభూ వెలిసిన అమ్మవారు. అయితే ఒకసారి చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈసారి అయితే వచ్చానండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చుట్టూ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇది పెద్ద పుట్టనండి. ఇక్కడ బలి ఇస్తారంట, బలిచ్చి పాతి పెడతారంట. పాతి పెట్టి 1 ఇయర్ తర్వాత మళ్ళీ తవ్వితే ఒక్క వెముక కూడా ఉండదంట అండి. ఇక్కడేమో నాగదేవత, చాలా బాగుంది నాగదేవత అమ్మవారు కూడా. మీకు ముందు నుంచి కూడా చూపిస్తాను నేను. చాలా అద్భుతంగా ఉంది, చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఇది ట్రైన్ పోయే పట్టాల దగ్గర అయినా కానీ చాలా బాగుంది. అమ్మవారు చూడండి ఎంత బాగా కనపడుతుంది, నాగదేవత. మీకు ఒక్కసారి చూపిస్తాను. పట్టాలు పైన ఉన్నాయి, రైలు కూడా ఇప్పటికీ, ట్రైన్ కూడా వెళ్తూ ఉంటుంది మనకు. నేను చూపిస్తున్నాను చూడండి. అదిగో ట్రైన్ వెళ్తూ ఉంటుంది, గూడ్స్ బండి ఆగి ఉంది చూడండి. కింద అమ్మవారు వెలిశారు. అమ్మవారు మనకి ఏం నచ్చిందో తెలియదు. పైన ట్రైన్ వెళ్తూ ఉంటుంది, కింద అమ్మవారు వెలిశారు. ఇక్కడ రాగి చెట్టు అంటూ ఉన్నది. ఇక్కడ కూడా చాలా త్రిశూలం కట్టి ఉన్నాయి చూడండి. లోపలలాగా తీసుకెళ్తాను మీకు, చూడండి వీడియో. అక్కడ త్రిశూలము అమ్మవారిది చూడండి. ఇదిగో పైన చూడండి, పైకి వెళ్తూ ఉంటుంది ట్రైను, కింద ఇగో గూడ్స్ లాగా ఉంది కదా, లోపల అమ్మవారు వెలిశారు. మీకు అమ్మవారు కొంచెమే లోపల దాకా తీయొద్దు అన్నారు వీడియో. చూడండి చుట్టూకు చూడండి ఎంత బాగుందో. అంటే పట్టాల కింద అమ్మవారు, పైన ట్రైన్ వెళ్తూనే ఉంది పట్టాలు. ఓకేనా ఫ్రెండ్స్, త్రిశూలం చూడండి చాలా బాగుంది. ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు మనము అమ్మవారికి. నేను కూడా వెలిగించాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చుట్టూ ఇలా ఉంది. ఇక్కడ రాగి చెట్టు. అక్కడ మళ్ళా గురువారము, మంగళవారము, ఆదివారము ఇక్కడ చాలా జాతర జరుగుతుందంట. అంటే కోళ్ళను మేకలను కోసుకొని తినడము, చుట్టుపక్కలంతా మంచి చక్కగా చేసుకుంటారంట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.